నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. జాతీయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తుయ్గల చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆశ్రయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ప్రగతి ఏరియా ఆసుపత్రిలో ఆశ్రయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రనీల్ ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఆశ్రయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చండి వచ్చండి తమ్ముడు నువ్వు పోసుకోండి ఆ పని ఇందా చేయాలి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నాం ఆ పని జగ్గా జగ్గుతూ ఉంటే బాగుంది. చంద్రనా నూరా చూడు థ్యాంక్ యూ. చెప్పండి ఎంతమంది? 5 to 10 మెంబర్స్కి. మళ్ళీ అయినా తాగు మా రండి అమ్మా. మా ఓపీలో పోయి పేషెంట్ అంటే ఒక రోజు తెలిస్తే రోజు స్థానిక ఏరియా ఆసుపత్రుల్లో ఓపీ టైంలో వచ్చే పేషెంట్లు, అలాగే వాళ్ళ సహాయార్థం వచ్చే వారి కోసం ఆశ్రయ ఫౌండేషన్ వారు పేటేటి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ మధ్య చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 నెలల పాటు ఎండాకాలంలో వచ్చే పేషెంట్లకు సహాయార్థం ఈ మధ్య చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రనీల్ గారికి, అలాగే సూర్య, సన్నీ, వాళ్ళ మిత్ర బృందం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ ఒకటే కాకుండా టౌన్లో కూడా కోరడిమెట్ట దగ్గర, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. గ్రౌండ్లో కావచ్చు, అలాగే అన్ని దగ్గర ఓపెన్ చేయబోతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 7 సంవత్సరాలుగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కలిగిందని ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు స్నేహలత రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పట్టణ పరిధిలోని పలువురు దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు మాజీ అధ్యక్షురాలు స్నేహలత రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. దివ్యాంగులు కూడా వారికి చేతనైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. క్లబ్ ద్వారా ప్రతి నెల రెడ్ సంస్థ వాళ్ళ ద్వారా మనము
డిజేబుల్ పీపుల్కి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ 5,000 డొనేట్ చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేసి కూడా 7 years అయింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మా మెంబర్ అయినటువంటి పద్మా గ్లాసెస్ పద్మక్క వాళ్ళు, మా మెంబర్ అయినటువంటి పవిత్ర, తను జట్టి పవిత్ర సురేంద్ర గారు ఈరోజు 5,000 డొనేట్ చేశారు. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇక్కడ మంజుల అనే అమ్మాయి నేర్చుకునింది. ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే మేము అమ్మాయి 1 monthలో నేర్చుకుని 6 monthsలో నేర్చుకోవాల్సింది. మహిళా మండలి వాళ్ళే మిషన్, రోహిణి డాక్టర్ గారు మిషన్ ఇచ్చి అవన్నీ నేర్పించారు. చెప్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారని ప్రతి నెల చెప్తున్నాం, కానీ ఎవరు నేర్చుకునేదానికి ముందుకు వస్తున్నట్లేదు. ఏదో వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటే కూడా బాగుంటాయి అనుకుంటున్నాము. అట్లాగే రెడ్ సంస్థ వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు నైట్స్ అప్పుడు కూడా ఫుడ్ అయ్యంతా కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అట్లే చలివేంద్రాలు అవన్నీ కూడా పెడుతుంటారు. వాళ్ళతో కలిసి మా కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి పవిత్రకి వాళ్ళ భర్త సురేంద్రన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు 5,000 డొనేట్ చేసిన దానికి. ముస్లిం సోదరులందరూ సంతోషంగా రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని అనే ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఎంపిక చేసిన పేద ముస్లిం కుటుంబాలకు దాతల సహకారంతో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చామమ్మా, సైడ్కి రా, సైడ్. మా సైడ్ బాబు పక్కన వచ్చారు తీసుకుని ఉండండి, ఇక్కడే ఉండండి. పిల్లలు కూడా చాలా చక్కగా ఎదిగేదానికి, పైకి స్థాయి మంచి స్థాయికి పోయేదానికి కూడా మంచి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ ఒక రంజాన్ మాసంలో ఈ వంటంలో ఈరోజు ఇక్కడ రంజాన్ తోఫా ఇస్తున్నాం. రేపు సోమవారం రోజు 2 టౌన్ ముస్లిమ్స్కి అక్కడ రంజాన్ తోఫా కూడా ఉంటుంది. 2 టౌన్ 1 టౌన్ కలిపి 10వ తేదీ ఒక మంచి కార్యక్రమం ఉంటుంది. అందరూ మంచి బిర్యానీ చేసుకునే దానికి సరిపోయే కార్యక్రమం అంతా కూడా లైవ్ కోడి అయితే ఏమి, మీకు మసాలా దినుసులు అయితే ఏమి, మొత్తం హోమ్ కోర్టుతో కూడా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ సమకూరుస్తుంది. ఎందుకంటే మన కుటుంబం అనుకుంటున్నాం,
మనం అంతా అందరూ ఎట్లా రంజాన్ రోజు చక్కగా బిర్యానీ అన్నీ చేసుకొని ఉంటారు, అదేవిధంగా ఉండాలనేది ప్రగతి సేవా సంస్థ ధ్యేయం కూడా. అందుకని రేపు మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ముందుగానే మాకు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకందరికీ రేపు 10వ తేదీ అరేంజ్ చేసేదానికి మేము ముందుగానే ప్రిపేర్గా ఉంటాము. అంటే ఎంతమందికి అయినా ఉంటుంది, ఒక 70 మందికా 80 మందికా అని, అది ముందుగానే మాకు ఇన్ఫామ్ చేస్తే దాన్ని మేము రాసుకొని కరెక్ట్గా ముందు రోజే ఇచ్చేస్తాం. పాపం ఈ రోజు కూడా ముస్లిం సోదరులు కొంతమంది మనల్ని అడగటం జరిగింది, కానీ మనం ఒక 60 మందికే సెట్ చేసుకుని ఉన్నాం కాబట్టి శక్తి మేర ఇచ్చారు మా వెంకటేశ్వర్లు నారాయణ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అరుంధతివాడలో ఎంఆర్పీఎస్ నాయకులు శుక్రవారం మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలను ఎంఆర్పీఎస్ నాయకులు వివరించారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఈరోజు గూడూరు అరుంధతిపాలెంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన మాజీ సోదరులు, మాజీ ఎంఆర్పీఎస్ నాయకులందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గూడూరు రూరల్ మండలంలో గత 20 సంవత్సరాలుగా నేను వర్క్ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సోదరులకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ముత్యాలమ్మ అమ్మవారి సోదరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి జాతరలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
వైసీపీ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం మేము సిద్ధంలో భాగంగా నాయుడుపేట నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో గూడూరు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పోటుపాలెం కూడోలు వద్ద వైసీపీ నాయకులు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ అభిమానులు సత్కరించుకున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ముత్యాలమ్మ అమ్మవారి సోదరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మాదాయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. పప్పి అంటే కుక్క పిల్ల. మీరందరూ చూసే ఉంటారు. ఇటీవల చూసాను నేను కూడా సినిమా. గుండెల మీద అన్నారంటే మీకంటే గట్టిగా ఎవరు తనలేరంట. తెలుసు కదా. ఉగ్రకాళి, మంత్రకాళి, సంహారకాళి, వీరకాళి, శూరకాళి, హుంకారకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాకరకాళి, మారకాళి, కలికాళి, కాలకాళి, కంకాళి, ఆకాశాల దగ్గర ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా. రక్తాల బొట్టు పెట్టి వీరశూలం చేత బట్టి మెల్లో పూరేల తల్లి అంగాలేసినాదిరా. సింగమెట్టి రంగాల నరకలేసినాదిరా.
మల్లెలంటి మనసున్న మహారాజును కూల్చగా చేసి నోడి గుండె చిచ్చకుంటే తప్పురా వాడ తలుచుకున్న ఉత్తముడిని చంపినట్టి పాపకుల్ని చంపి పాతరేయకుంటే ముప్పురా నీకు ప్రేమ పంచి పేదవాడిని కాచినోని మట్టు పెట్టినోడి తాట తీయకుంటే ఎటరా అసలేని మంచి వాడిని మట్టిలోన కలిపినట్టి హీనమైన ప్రాణి మీద ఎట్ట విసిరి కొట్టరా మైక్ వాల్యూమ్ లేదండి. ఏ శివ ముందు మీ దానికి లేదండి. అది లేదంటారు మైక్ వచ్చేసానురా పుల్లడా. దేవి నేను ఆనంద్ మన ఎవరు సార్ రాజుగారు గారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.